ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. 350 సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ రోజు నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి నమస్తే నా పేరు నందు, నేను నందు మాస్టర్, నేను సినిమాలు చేశాను అని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే సినిమాకి మాస్ ఆడియన్స్ ప్రాణం పోసే ఆ ఫైట్స్ చేసే స్టంట్ మాస్టర్స్ గురించి మాత్రం ఎందుకు ఎవరు ప్రస్తావించారు? వాళ్ళని ఎప్పుడు ఎవరు స్టేజ్ మీద ఎందుకు దిగారు? అదంటే సినిమా సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు స్టేజ్ మీద చూస్తారు. నేను ఫైటర్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డా, మొత్తం ఇరిగినాయి బోన్లు, జమ్నాస్ట్ నేర్చుకోవడం పైన కట్టి ఇరిగింది, అయిపోయింది అనుకున్నాను నా జీవితం. ఎందుకు డూపు వేయవలసి ఉందంటే సడన్లో కాలు వచ్చి ఇరిగింది అనుకోండి ఆర్టిస్ట్కి. సో రాజు మాస్టర్ చాలా వరకు ఎక్కువ సినిమాలు చిరంజీవి గారితో వర్క్ చేశారు. అవును. ఎలా ఉండేది చిరంజీవి గారి ఫైటింగ్, ఆయన కష్టం ఎలా ఉండేది? చిరంజీవి గారు రాజు మాస్టర్ స్టైల్ ఉంటుంది, బాలకృష్ణ గారు ఆయన స్టైలు, ఆయనకి టచ్ చేయాలి బాలేబాబు. మేము ఒకరు తన్నాలు అనుకోండి ఓవర్లాప్ చేస్తాం, టచ్ చేయలేము, కమన్ తన్నంటే మాకు భయం. అంటే వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది మాస్టర్? ఫైటర్స్కి వచ్చి పర్ డే కాల్ షీట్ 4,430 ఉంది. ఫిక్స్ డైలీ ఉండదనయ్యా. 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పటిదాకా ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయ్యారా? ఫైనాన్స్గా అయితే సెటిల్ కాలేదు. నేను చాలా మూమెంట్కి వెళ్తుంటా. ఈ రిస్కీ షాట్లు చేసే హీరోలు ఎవరు? రిస్కీ షాట్లు చేయకుండా డూప్లు ఎక్కువ ఉపయోగించుకున్న హీరోలు ఎవరు? అందులో రిస్క్ అనేది చేసే మనోజ్. మంచి మనోజ్. మనోజ్ మాత్రమే ఏంది స్పెషల్? ఆయన వినుడు పైన దూకేస్తాడు, బాబు బిడ్డేస్తా అంట, ఫుడ్ మాస్టర్ దూకేస్తా అంటాడు. ప్రసాద్ వర్మ నవ్వుతూనే ఉంటాడు, అసలు ఇంత సీరియస్ కూడా కాదు. అది 10 టేకులు అని 10 టేకులు అని ఆయనకు కావాల్సింది అవుట్పుట్. అసలు నా ఫైట్లు కూడా అంతే. హనుమాన్ ఆవుకాయ ఆంజనేయ స్వామిలో ప్రతి ఫ్రేమ్ క్రూడ్గా పెడతాడు. హాయ్, వెల్కమ్ టు మై షో. 71వ నేషనల్ అవార్డ్స్ని తాజాగా ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాకి 7 అవార్డుల వరకు వచ్చాయి. అయితే హనుమాన్ సినిమాకి మాత్రం ఇక్కడ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి యాక్షన్ సమకూర్చిన మాస్టర్ నందు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అవార్డు విశేషాలు, ఆ మూవీ విశేషాలు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ మీడియా వారికి, యజమానికి, అందులో పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు ఫైట్ మాస్టర్ నందు. నేను పుట్టి పెరిగింది కర్నూలు ఆధోనిలో. నాకు చిన్నప్పటి నుంచి అంటే సినిమా ఫీల్డ్ బాగా ఇష్టం. నేను మా ఊర్లో కరసాధన నేర్చుకున్నా. ఆ కరసాధన సినిమా పనికి పడ్డది. 1988 ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీ లేదు, అప్పుడు చెన్నైలో ఉండేది. ఇక్కడ ఒక 5 years ఉన్నా. ఆ తర్వాత చెన్నై కాడ తీసుకుని మా రాజు మాస్టర్ గురుగారితో చేరి ఆయనతో 10-12 సంవత్సరాలు ట్రావెలింగ్ అయ్యి ఆ తర్వాత నేను 2000లో ఫైట్ మాస్టర్ అయ్యాను. ఫస్ట్ నా మూవీ మేజర్ సూర్య, సుమన్ గారు ఆయన లైఫ్ ఇచ్చారు. నేను మాస్టర్ అయినప్పటికీ అడిగితే సుమన్ గారు ఎందుకు మాస్టర్ అవుతా ఇప్పుడే అంటే, లేదు బాబు మీరు సినిమా ఇస్తే నేను పేరు నిలబెట్టుకుంటా, ఒక్క సినిమాలో నీ జీవితం సెట్ కాదు కదా, 4-10 మంది హీరోలు ఇవ్వాలి కదా అంటే, లేదు మీరు ఇస్తే నేను ట్రై చేస్తాను అన్న. ఫస్ట్ సినిమా చేశాను, సినిమా రిలీజ్ కాలేదు, దానికి కొన్ని కారణం వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత అమ్మాయి నవ్వితే, తర్వాత శ్రీ మంజునాథంలో శివతాండం ఆడుతుంటే చిరంజీవి గారికి రోప్ కట్టాను అనమాట. రోప్ కట్టారు, పైకి అలా లేపి అలా దింపడం, గరగర తీయడం, అది చేసినాక అక్కడి నుంచి వెనక చూడుకొని అలా చేసుకుంటూ వచ్చాను. చాలా సినిమాలు చేశాను. 400 దగ్గర 400, ఒరియా, భోజ్పురి, మరాఠీ, కన్నడ, తమిళ్ ఒకటి చేశాను, కన్నడలో 2 సినిమాలు చేశాను. మిగతావన్నీ ఒరిస్సా వచ్చి 30-35 పైన అయినాయి. తెలుగు వచ్చి 350, అన్నీ కలిపితే 400 దగ్గర. నాకు హనుమాన్ సినిమా అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కి చాలా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారికి, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా కష్టపడి చేసాం సినిమా. అందులో హీరో గారు కూడా చాలా కష్టపడారు. హీరో గారు తేజ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక టీం వర్క్ లాగా కూర్చోపెట్టి ప్రసాద్ గారు ఎలా చేస్తే బాగుంటుంది, ఫైట్ వర్క్ డిఫరెంట్గా ఉండాలి అన్నారు. దాని ప్రకారంగా సెట్కి వెళ్ళే ముందు ఒక 4 రోజుల ముందు టీం వర్క్లో కూర్చొని ఆఫీస్లో సెట్కి వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా రిలీజ్ అయింది, 50 రోజులు కూడా అవార్డు ఇచ్చారు హనుమాన్ది. నాకు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించుకోలే.
చాలా ఆనందం ఉంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు నా ఊరు నుంచి, మన ఇక్కడ నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, తర్వాత కో డైరెక్టర్లు, మేనేజర్లు, కెమెరామెన్లు, ప్రతి ఒక్కరు 24 యూనియన్ కలిపి నాకు ఫోన్ చేస్తున్నారు. ఈ అవార్డు నాకు ఒక్కడి వల్ల రాలేదు, కానీ మా 24 టీం కష్టపడి చేసే ఒకటి వాళ్ళకి అందరికీ దక్కిందని సంతోషంతో ఉన్నా. అండ్ మాస్టర్, మీరు మాట్లాడుతుంటే ఏంటంటే ఒక చిన్న పిల్లోడు అంటే అమాయకంగా కెమెరా ముందుకు వచ్చి ఏం తెలియని ఒక స్వచ్ఛమైన మనసుతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ అంత క్లియర్గా అంత క్లీన్గా కనిపిస్తున్నారు. అంటే మీ హృదయం కానీ మీ మాటలు కానీ అలా ఉన్నాయి. బట్ ఏంటంటే స్టంట్స్ అంటే ఇప్పుడు మీరున్నంత శుతిమెత్తంగా అంత సున్నితంగా ఉండదు. బాడీ అంతా నలిగిపోద్ది, ఎక్కడ దెబ్బలు తగులుతాయో తెలియదు, ఏ బోన్ ఇరిగిపోద్దో తెలియదు, ఏ జాయింట్ బ్రేక్ అవ్వద్దో తెలియదు. ఇంత కష్టం 350 సినిమాలు చేసిన తర్వాత కూడా, ఈరోజు నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి నమస్తే నా పేరు నందు, నేను నందు మాస్టర్ని, నేను ఇన్ని సినిమాలు చేశాను అని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇది మీ ఒక్కరికి వచ్చిన సమస్య కాదు. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ డైరెక్టర్కి, హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్స్ రాసే లిరిక్ రైటర్కి అందరినీ స్టేజ్ మీదకి తీసుకొస్తారు, పరిచయం చేస్తారు, వాళ్ళని మాట్లాడనిస్తారు. బట్ సినిమాకి మాస్ ఆడియన్స్కి ప్రాణం పోసే ఆ ఫైట్స్ చేసే స్టంట్ మాస్టర్స్ గురించి మాత్రం ఎందుకు ఎవరు ప్రస్తావించరు? వాళ్ళని ఎప్పుడు ఎవరు స్టేజ్ మీదకి ఎందుకు పిలవరు? అదంటే సినిమా సక్సెస్ అయిందనుకోండి, డెఫినెట్గా స్టేజ్ మీద పిలుస్తారు. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ప్రతి సినిమా 50 రోజులు 100 రోజులు ఆడేది అప్పట్లో. అప్పుడు పిలిచి ప్రతి ఒక్కరికి సీల్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ సీల్డే మా జీవితానికి ఆనందంగా పలిగేది. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోయినా మా పిల్లలకి పలానా మా డాడీ పలానా సినిమా చేసాడు, పలానా సినిమా చేసాడు గుర్తింపుండేది. అవును, ఇది సీల్డ్. ఇప్పుడు ఆ సీల్డ్ ఇవ్వలేకపోతున్నారు. అవును, సినిమా సక్సెస్ అయినా, ప్యారెంట్ సినిమా సక్సెస్ అయినా సీల్డ్ ఇవ్వలేకపోతున్నారు. బాధగా ఉంది. అది చాలా బాధగా ఉంది. అది చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్క మాస్టర్ కష్టపడతారు. ఆ కష్టాలకు మా ఫైటర్స్ ఉంటారు. పిల్లర్స్ ఉంటేనే స్లాబ్ ఉంటుంది, స్లాబ్ ఉంటేనే పిల్లర్ ఉంటుంది, పిల్లర్ లేకపోతే స్లాబ్ ఉండదు, పడిపోద్ది. అలా ఫైట్ మాస్టర్ ఉంటే ఫైటర్స్ ఉంటే ఫైట్ మాస్టర్. మా థింక్ ఏంటంటే మేము కంపోజ్ చేస్తాం. కంపోజ్ చేసి ఫైట్ ఇలా ఉంటాం. మా అసిస్టెంట్ ఫైటర్లు తీసుకుని కంపోజ్ చేస్తారు. నేను ఫైటర్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డా. మొత్తం ఇరిగినాయి బోన్లన్నీ ఇరిగినవే. మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఏదో ఇది ఫైనల్ కట్ జమ్నాస్టిక్ నేర్చుకుంటూ ఫైనల్ కట్ ఇరిగింది, అయిపోయింది అనుకున్నాను నా జీవితం. తర్వాత మల్లెపల్లిలో బోయిగడ ఖమ్మంలో మసాజ్ చేశారు అన్నారు. ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఎరువు గోపాలు, లక్ష్మణ్, చిన్న లక్ష్మణ్, పెద్ద లక్ష్మణ్, టీ ప్రసాద్, టీ శంకర్, ఇదంతా మేము ఒక టీం. మాస్టర్ టెక్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. జాకీ చాన్ సినిమా చూడాలి, ఫైట్ కంపోజ్ చేయాలి. నా గురువు చెప్పాలంటే ఆయనే ఫస్ట్ గురువు, జాకీ చాన్. ఆ సినిమా చూసి కంపోజ్ చేసేవాడిని. వీళ్ళు నాకు జమ్నాస్టిక్ నేర్పించేవాళ్ళు. లైట్ జమ్నాస్టిక్ వచ్చా మా పెద్ద లక్ష్మణ్ బ్యాక్ ఫిల్మ్ నేర్పించేవాడు. ఇంకా అప్పుడే నేర్చుకున్నట్లో ఆయన ఫోల్ ఆర్డర్ కొడతాడు, చెట్టు అయినా ఏదైనా వాళ్ళు అని. నేను అప్పుడే నేర్చుకున్నా. ఒక 1 వీక్ అవుతుంది అని నేను కూడా చేస్తా అంటే వద్దన్నాడు. లేదని చూడండి, నేను వెళ్ళలేపు అని లేడు, అక్కడి నుంచి వచ్చి పడిపోయి మెడ ఇరిగింది. అలా లేపుకుంటే తీసుకెళ్ళారు. ఒక 15 days వరకు ఇట్లనే ఉన్నా. అసలు నిద్ర లేదు. ఒక మూల స్టూల్ వేసుకొని కూర్చోవాలి, ఇట్లా ఉన్నా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 గంటలకి సెట్ అయింది. ఆయన అన్నాడు, నీ అదృష్టం బాగుందయ్యా, మీ తల్లిదండ్రుల అదృష్టం బాగుంది. ఫైనల్ కార్డు ఇరిగితే కొమ్మలు వెళ్ళిపోతారు, 10-15 రోజులు, 20 రోజులు చచ్చిపోతారు. నువ్వు బతికి అంటే గ్రేట్ అంట. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు నేను అన్ని జమ్నాస్టిక్గానే చేశాను. డబ్బులు లేకుండా షోల్డర్ ఇరిగినాయి, మోకాళ్ళు, చేతులు, గీతులు, చెస్ట్ డూపులు వేసాను చాలామందికి. కృష్ణగారికి డూపు వేసాను, కృష్ణరాజుకి డూపు వేసాను, కైకల సత్యనగర్ డూపు వేసాను, శివరావు గారికి డూపు వేసాను, చిరంజీవి అన్నయ్యకి వేసాను, తమిళ్లో రామ్కి వేసాను, విలన్కి చాలామంది వేసాను, శ్రీరానికి డూపులు వేసాను. ఇలా కష్టపడుకుని చేసుకుంటూ వచ్చాను. అంటే నా వర్క్ మా గురువు చూసి నన్ను ఫస్ట్ దింపేవాడు. ఎక్కడున్నా, రే నందురా వీళ్ళు కంపోజ్ చేయి, పైకి ఎక్కు, దూకు. ఎందుకు ఎక్కారు, ఎందుకు దూకని చెప్పారు. మా గురుగారు ఏం చెప్పారో చేసేవాళ్ళు, అంతే. గురువు చెప్తే చేసేది అంతే. ఈ పెద్ద టెక్నాలజీ వచ్చేసింది. రోపులు కట్టడం, బెడ్స్ గిట్స్, అప్పుడంతా బెడ్స్ రోపులు ఏం లేవు. డైరెక్ట్ సమ్మర్ కింద పడేవాళ్ళం, డైరెక్ట్ లారీ కొట్టుకునేవాళ్ళం. అద్దలు మన లారీలు, జీపులు, అంబాసిడర్ కార్లు ఎక్కువ, సుమలు, అలా డైరెక్ట్ కొట్టు పడేవాళ్ళం. టెంపుల్ బోర్డు ఉండేది, ఇక్కడి నుంచి 10 అడుగులు వెళ్ళి గుద్దుకోవాలంటే రన్నింగ్ చేస్తే కొడితే 10-12 అడుగులు వెళ్ళాం, వెళ్ళి గోడకి కొట్టి పడేవాళ్ళం. బెడ్స్ గీస్తుండే కాదు. అప్పుడు మాకేంటంటే కసి, సినిమాలు కనిపించాలి, చేయాలి, ఒక గుర్తింపు రావాలి, ఒక మాస్టర్తో మంచి పేరు సంపాదించాలి అని ఒక కసి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది కసి. వర్క్ ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగింది, రూపులు వచ్చినాయి, బెడ్స్ వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి.
దానికన్నా రిగ్గర్స్ సపరేట్ ఉండరు. ఒక ఫైటర్కి ఒక తన్నదంతే హీరో వాడు వెళ్ళి అంత లాంగ్ వెళ్ళిపోయి కింద పడాలంటే వాళ్ళ రిగ్గర్స్ వాళ్ళకి టెక్నిక్ తెలుసు. కరెక్ట్ గ్రౌండ్కి ఒక హాఫ్ ఇంచ్ వచ్చినప్పటికీ అలా స్లో ఆపుతారు. అది మనం ఎడిటింగ్లో చేస్తుంటే ర్యాంప్ చేస్తాం, దాన్ని సీజీలో ర్యాంప్ చేస్తాం ఫాస్ట్. అది మన ఫైటర్స్ కూడా చాలా కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఈ అవార్డు వచ్చింది నాకు, నా శిష్యుడు పృథ్వీ, మా ఇద్దరు చాలా చాలా ఉంది. మా యూనియన్లో కూడా మాకు చాలామంది సన్మానం చేశారు. ముందు కూడా ఈ నేషనల్ అవార్డు అనేది నాతోటి నా కింద 20 మంది మాస్టర్లు అయ్యారు. వాళ్ళు కూడా నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పటికే మీ శిష్యుల్లో ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చేసినట్టుంది. సల్మాన్ రాజు వచ్చింది, పృథ్వీకి వచ్చింది. ఇంకొకరు జాషువా ఉన్నారు, రాంబాబు ఉన్నాడు, రామశంకర్ ఉన్నారు, సిహెచ్ రామకృష్ణ ఉన్నాడు, నటరాజు, అంజీ, ఈ మధ్య చాలామంది ఉన్నారు మాస్టర్లు. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి మీరు కెరీర్లో ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత స్థాయికి వచ్చారు. ఇప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో ఫైట్ మాస్టర్స్కి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి రీజన్ మీరు చెప్పారు, సినిమా ఆడట్లేదు, 50 రోజులు 100 రోజులు ఆడట్లేదు, స్టేజ్ మీదకి పిలవట్లేదు అని చెప్పేసి. దీని గురించి ఎప్పుడన్నా మీరు మీ నిర్మాతలతో కానీ డైరెక్టర్లతో కానీ డిస్కస్ చేశారా? అంటే 100 రోజులు ఇప్పుడు ఎట్టాగో లేదు ఆ ట్రెండ్, ఏదన్నా ఒక చిన్న ఈవెంట్ పెట్టి మమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి పిలవడం, ఇట్లా గుర్తింపు ఇవ్వడం అనేది. అది అలానే లేదన్నా, గుర్తింపిస్తారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ గుర్తింపిస్తారు, హీరోలు కూడా ఇస్తారు, మేనేజర్స్ ఇస్తారు, అందరూ ఇస్తారు. మాస్టర్ అంటే ఒక కేటగిరీ ఉన్నాం కాబట్టి గుర్తింపిస్తారు. అలాగే అసిస్టెంట్ కూడా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ కంపోజ్ చేస్తున్నాడంటే ఆ సినిమాలో 4 ఫైట్లు ఉన్నాయి, ఆ అసిస్టెంట్ గుర్తింపిస్తారు. అదే పలానా వాడు బాగా చేస్తాడు, హీరో అనోడు కానీ, కో డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇలా చాలామంది గౌరవం ఇస్తారు. అలా మా ఫైటర్స్ కూడా గౌరవం ఇస్తారు. అదేం లేదు. నాకేంటంటేనే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది, సినిమా అంటే చిన్నది పెద్దది అంటారు కదా. చిన్న సినిమాకి యాక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అంటారు, పెద్ద సినిమాకి స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అంటారు. దీంట్లో చిన్న సినిమా ఎక్కడ ఉంది, పెద్ద సినిమా ఎక్కడ ఉంది? అంతే కదా. చిన్న సినిమా అనేది 5 కోట్లు బడ్జెట్, పెద్ద సినిమా దగ్గర 100 కోట్లు, అది పాన్ ఇండియాకి వెళ్తుంది, అది పెద్ద సినిమా. ఈ 5 కోట్లు 10 కోట్లు వచ్చేది చిన్న సినిమా. అంత యాక్షన్ ఒకటే, పని ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమాకి 24 క్రాఫ్ట్స్ పని చేయాలి, పెద్ద సినిమాకి 24 క్రాఫ్ట్స్ పని చేయాలి. అందులో ఏ ఒక్కరు తగ్గినా ఆగిపోద్ది, అందులో మేకప్ మ్యాన్ రాకపోయినా ఆగిపోద్ది, 1 గంట ఆగిపోద్ది. ప్రొడక్షన్ టైంకి వచ్చి టిఫిన్ పెట్టుకోతే ఆగిపోద్ది. ఇలా ఎవరికి వాళ్ళు కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేషనల్ అవార్డు వచ్చిన తరువాత ప్రశాంత్ వర్మ గారు ఏం మాట్లాడారు మీద? చాలా సంతోషపడ్డారు. వెళ్ళి సన్మానం చేశాను, నిన్నే వెళ్ళాను, సన్మానం చేశాను, పువ్వు ఇచ్చాను. మాస్టర్ చాలా ఆనందం ఉందా అన్నారు. చాలా చాలా ఆనందం ఉందన్నయ్యా, నేను ఊహించుకోలేదు. బట్ అవార్డు వస్తుంది అనుకున్నది తప్ప నేను నేషనల్ అవార్డు వస్తానని అనుకోలేదు. అంటే అన్నగారు మరి అంటే మీ యూనియన్లో ఏమంటున్నారు, యూనియన్ అంతా సంతోషపడుతుందని. చాలా మంది సంతోషిస్తున్నారన్న మా 500 మంది ఫైటర్స్ మాస్టర్స్ అంతా కలిపాను. అంటే మీరు ఇంతమందితో పనిచేస్తూ వచ్చారు, నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తుంటారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి వయసు చూస్తే నాకు తెలిసి మీ బిడ్డ వయసు ఉంటుంది, అంతే కదా? మీ కొడుకు వయసు ఉంటుంది అంతేకాదు, పెద్ద వయసే. అంత చిన్న కుర్రాడు వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్న మాస్టర్ మిమ్మల్ని గుర్తించి ఒక పెద్ద సినిమాలో, అంటే మీరు పెద్ద సినిమాలు చేసి ఉండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ చేత మీ వర్క్ను మొత్తం ఇలా రాబట్టుకొని మీకు ఇలా ఒక అవార్డు వచ్చే అంత పనిచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు, ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? నాకు సంతోషం అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే నేను పెద్ద డైరెక్టర్లు చేస్తాను. మీరు చెప్పినట్టు నేను కేసర్ దాస్, అవును, కృష్ణ గారితో చాలా సినిమా చేశాను. లాస్ట్ సినిమా వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్గా, మా గురుగారు ఫైట్ మాస్టర్ దానికి, రాజ్ మాస్టర్. ఆ టైంలో ఇది మన యువరత్న రానా అని బాలకృష్ణ సినిమా వచ్చింది. అవును, సేమ్ టైం డేట్ వచ్చేసింది క్లాస్ మాస్టర్ గారు. అది పెద్ద సినిమా, పెద్ద హీరో బాలకృష్ణ గారు, ఈయన పెద్ద డైరెక్టరు. ఇది పెద్ద సినిమా. సిరియారి విలను, అరుణ్ పండిర్, రజిత హీరోయిన్, తెలుగు సినిమా. నాకు నందు నీకు సబ్జెక్ట్ తెలుసు కదరా, నీకు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తే, డైరెక్టర్ తీసుకెళ్తే ఎంటర్ తీసుకెళ్తాడు. అట్లా లాంగ్లో కూర్చుంటా, వాళ్ళకి కథ చెప్పినప్పుడు మా గురుగారు దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అవన్నీ నేను వింటుంటా. అది ప్లస్ నాకు ఇప్పుడు అయ్యింది. అది ప్రతిదీ మా గురుగారు తీసుకెళ్ళాడు, రైటింగ్ రూమ్ తీసుకెళ్ళేవాడు. ఆయన రీల్ అప్పుడు, ఇప్పుడంతా డిజిటల్ వచ్చింది. ఆ రీల్ అలా కట్ చేసుకుని 1, 2, 3, 4, 11 ఫ్రేమ్ 12 ఫ్రేమ్స్ అని అలా కట్ చేసి ఎడిటర్కి ఇచ్చేవాళ్ళు. ఆ ఎడిటింగ్ కట్ చేసేవాళ్ళు. అప్పటి నుంచే అంతా మా గురుగారితో అది నేర్చుకున్నా, ఎడిటింగ్ సెన్స్ నేర్చుకున్న అప్పుడులోనే, డిస్కషన్లో నేర్చుకున్నా. తర్వాత నీకు తెలుసు కదరా, నువ్వు వెళ్ళి చేయరా అన్నారు. సో
సరే గురుగారిని అది చేశాను క్లైమాక్స్. అలా దాసనర్ గారిది చేశాను, యంగ్ ఇండియా, రాఘవేంద్ర కోటరామకృష్ణ గారు, ఈవి సచిన గారు, అవును, ముత్తల సుబ్బయ్య గారు, ఇట్లా పెద్ద పెద్దలతో చేసుకొచ్చాను. పెద్ద పెద్దలు చేసుకొచ్చినప్పుడు కొత్త హీరో కొత్త డేటర్ వచ్చిందా నేను వాళ్ళని హ్యాండ్ చేయగలను. అంటే వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ మాస్టర్ నాకు ఇలా కావాలి, నేను అనుకున్నా, నాకు డ్రీమ్ ఉంది, నా ఫైట్ ఇలా కోరిక అనుకున్నాను, దానికి మీరు చేసి పెట్టండి మాస్టర్ అంటారు. దానికి ఎలా చేస్తే బాగుంటుంది మాస్టర్ అడుగుతారు. దానిపై ఫస్ట్ కథ వింటా, ఫైట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ ఉంది ఎండ్ ఎందుకు అని అడుగుతాను. కథ ఫైట్కి ఒక రీజన్ కావాలి కదా. అవును, అదే వాళ్ళు చెప్తారు. దాంతో మీరు కంపోజ్ చేస్తే డైరెక్ట్గా నచ్చితే బాగుంది మాస్టర్, ఇంకా కొద్దిగా ఏదైనా మార్పు చేపు చేద్దాం మాస్టర్ అంటారు. మాస్టర్ ఇలా అనుకున్నా అంటే ఓకే సార్ అంట. ఓకే, కొంతమంది నాకు వదిలేస్తారు డైరెక్టర్లు, మాస్టర్ సీనియర్ కాబట్టి టగడగడగా చేసేస్తాడు, మనకు వన్ డే అంటాడు, 2 days చేస్తారు అని. చాలా సినిమాలు ఇప్పుడు చిన్న సినిమాలు ఒక 8 సినిమాలు చేస్తున్నా. అలా ఉంటే పెద్ద డైరెక్టర్ అంటే వాళ్ళ తగ్గర నేను వెళ్తా. పెద్ద డైరెక్టర్ ఉంటారు అంటే చిన్న సినిమా అయినప్పటికీ ఆ వంటలు చేసి ఇవ్వాలి. అవును, వంట పెరిగిందంటే బడ్జెట్ పెరిగింది, 5 lakhs పెరిగిద్ది. అది ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుంటా చేసిస్తా. అందుగురించే నాకు చిన్న సినిమానా పెద్ద సినిమానా నేను 1-2 నెలలు ఖాళీగా ఉన్నా మొన్న నా సర్కిల్ను పిలుస్తారు, పనిస్తారు. ఓకే, అది మాత్రం సంతోషం. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ శ్రీహరి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అవును, అంటే శ్రీహరి గారు హీరో, రియల్ హీరో అంటారు, మనిషి కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అయింది, చాలా మంచి వ్యక్తి. అవును. బట్ ఆయన సినిమాల్లోకి వచ్చేటప్పటికే జిమ్నాస్టిక్స్ బాగా వచ్చిన అన్న జిమ్నాస్టిక్ లాల్ బస్సులో ఓకే మంచి జిమ్నాస్టిక్ మళ్ళీ కోచింగ్ కూడా ఇచ్చేవాడు శ్రీరామ్ గారు చాలామందికి. లాల్ బస్సులో ఓకే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత విలన్గా చేసుకుంటూ వచ్చారు. రిస్క్ ఉంటే మేము చేసేవాళ్ళం, ఆయన గుడ్డు వేసేవాళ్ళం. ఓకే, మా గురుగారు అంటే మా రాజు మాస్టర్ సినిమాలు అంటే నేనే డూప్ వేసేవాడిని. ఇంకా విజయన్ మాస్టర్ వాళ్ళు అంటే వాళ్ళకు చెన్నై నుంచి వాళ్ళే వేసేవాళ్ళు. ఓకే, ఎందుకు డూపు వేయవలసి ఉందంటే సడన్లో కాలు వచ్చి ఇరిగింది అనుకోండి ఆర్టిస్ట్కి, 3 నెలలు 6 నెలలు ఆగిపోద్ది. అప్పుడు సార్ ఫైనాన్స్ తీసుకొచ్చింటారు, ఫైనాన్స్ పెరిగిపోద్ది. అందుకని డూపు ఇప్పుడు నేనున్న శ్రీరామ్కి డూప్ వేసాను, నా కాలు చేరిగింది అనుకుంటే నాకు పక్కన పెట్టేస్తాను, ఆ ప్లేస్లో వేరే వస్తాడు, సినిమా ఆగదు. ఇప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఇప్పుడు హీరో కావచ్చు, హీరోని కావచ్చు, విలన్లు కావచ్చు, ఎందుకంటే అందుకొచ్చే డూప్ పెట్టి చేస్తాం. ఓకే, అంటే ఎలా ఉండేవారు సార్ ఆయన కెరీర్ స్టార్ట్? చాలా మంచి వ్యక్తినే, నాకుతో బాగా ఫ్రీ ఉండేవాడు అన్నయ్య. ఏ షాట్ చేసినా కూడా నందు భలే చేసేవాడు, బాగా చేసిన క్లాప్స్ కొట్టేవాళ్ళు. నేను ఏ రిస్క్ చేసినా చాలామంది ఆర్టిస్టులు క్లాప్స్ కొట్టిన రోజులు ఉన్నాయి. నాయుడు గారి కుటుంబంకి రాజమండ్రిలో మా ఫైటర్స్ కాడికి చెప్తారు, ఆ సినిమా చూడండి. ఓకే, ఒక తాటి చెట్టు ఉంటుంది, ఒక 30 అడుగులు హప్పు ఉంటుంది, మొత్తం కింద పల్లెరగాయలు రాళ్ళు గిలు ఉంటుంది. సుమన్ గారు సిరియర్ని వాళ్ళు పట్టుకొని తిప్పి కొడితే ఇలా ఉంటుంది తాటి చెట్టు, ఇక్కడ సుమన్ గారు ఇక్కడ నేను ఇలా వెళ్ళి గుద్దుకొని పడతా, కింద రోయలు వెళ్ళి కొట్టుకుంటూ పడతా, మొత్తం పల్లెగాలంతా ముళ్ళు కూర్చున్నది. అప్పుడు కృష్ణరాజు గారు కైకృష్ణ చాలామంది క్లాప్స్ కొట్టారు, చాలా మెచ్చుకున్నారు నన్ను, ఇంత రిస్క్ చేసేవారా నాన్న. అలా కష్టం, చాలా ఫైట్ అనేది ప్రాణంతో చెలగొట్టనయ్యా, నీటి బుడుగు లాంటిది. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి వెళ్ళొస్తూ ఉంటాం, భార్య పిల్లలకి గుమ్మ ముక్కు వెళ్తాం, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తామో లేదో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్య గురించి సంతోషపడతాం. ఎందుకంటే ఫైటర్ అనేది చాలా సీరియస్ రిస్క్. మన చెన్నైలో ఒక అబ్బాయి చనిపోయాడు కార్ జంప్లో, ఆయన చాలా మంచి సీనియర్, ఆయన చాలా జంపులు చేశాడు, బ్యాడ్ టైం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సార్ ఇలా ఎప్పుడన్నా షూటింగ్లో ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం జరిగే నష్టం మనం ఎవరు తీర్చలేనిది, పూడ్చలేనిది. మరి అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సహాయం ఎలా ఉంటుంది? సహాయం అంటే ప్రొడ్యూసర్తో కొంత వస్తుంది. ఓకే, మా యూనియన్ తరపు నుంచి ప్రతి ఒక్క మెంబరు 1 కాల్ షీట్ ఇస్తాం, ఇది ఒక 10-15 లక్షలు వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు బద్రి ఉన్నాడు రామకృష్ణ దగ్గర, నా శిష్యుడే, ఫస్ట్ హైదరాబాద్ జంప్ చేసింది ఆయనే, కార్ జంప్. ఓకే, నా గురించి సినిమాకి తర్వాత మంచి జంప్ ఆయన, కార్లు, జీపులు, ఇవన్నీ బైకులు, ఆటోలు, పుష్పల లారీ అప్షాట్లు అన్నీ ఆయన మొన్నటి చేసింది. డేర్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వయసు అయింది కాబట్టి చేస్తాడు, కానీ వయసు కాబట్టి కొద్దిగా తగ్గించాడు. మిగతా వాళ్ళు చాలామంది మా ఫైటర్లు అందరూ చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. మన అంజీ చేశాడు, తర్వాత మన వాసు చేశాడు, కొత్త కుర్రోళ్ళందరూ నాగేష్, సురేష్, విష్ణు, చాలామంది ఇప్పుడు ఒక 10-15 మంది ఉన్నారు. అప్పుడు అంటే బద్రి ఒక 2 ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫైటర్లు కార్ జంపు, బైక్ జంపు, స్కిడ్డింగ్ చేస్తున్నారు.
దాదాపు 20-30 మంది ఉన్నారు. అండ్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత హీరో తేజ సజ్జా గారు ఫోన్ చేశారా? చేయలేదు, నేను కూడా చేయాలి, కలవాలి. అవునా? నంబర్ లేదు, తీసుకొని చేయాలి. అదేంది మాస్టర్ మీ దగ్గర నెంబర్ లేదు? నేను ఎక్కువ అమౌంట్ ఎక్కువ నాకు. ఓకే. చిన్నపిల్లనా పెద్ద పిల్లనా ఎవరైనా బాయ్ అన్న అంట, సార్ అంట, అన్న అంట, తీసుకోను. ఎందుకంటే గుర్తుంటుంది కదా, నందు మాస్టర్ అంటే వాళ్ళే కాల్ చేస్తారు అని సినిమాలు ఇస్తారు కదా. ఇప్పుడు మనం ఒకవేళ నెంబర్ తీసుకున్నా కూడా పిల్లలకి వెళ్ళి ఎవరైనా టక్కని దాన్ని కాల్ చేసిన అనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇంకా అందుకు వచ్చాను. మాస్టర్ మనం కాస్త వెనక్కి వెళ్దాం. అంటే ఇండస్ట్రీలో ఫైట్స్ అనేవి ఎలా ఉండాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఫైట్స్కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందా, ఇవన్నీ కూడా లేనప్పుడు అవన్నీ సెట్ చేసిన మాస్టర్ రాజు మాస్టర్, మీ గురువు గారు. మా గురుగట్ట ముందు చాలా చాలా అంటే మీరు చెప్పేది అంటే 1950-55లో అప్పటి నుంచి మాస్టర్ ఉన్నారు. స్టెంట్ సోమ్ అని చాలా పెద్ద పెద్ద మాస్టర్లు. వాళ్ళ దగ్గర రాజు మాస్టర్ ఫాదర్ పెద్ద ఫైట్ మాస్టర్. స్టెంట్ రాఘోలని కీళ్ళ గుర్రానికి రామారావు గారు నాగేశ్వర సినిమాకి చాలా సినిమాలకి ఆయన ఫైట్ మాస్టర్ కంపోజ్ చేశారు. తర్వాత కృష్ణ గారి సినిమాలు. అలా స్వామినాథన్ మాస్టర్ పెద్ద మాస్టర్, విజయన్ మాస్టర్ ఫాదర్. ఈయనేమో రాఘుల మాస్టర్ అబ్బాయి రాజు మాస్టర్ గారు. అంటే రాజు మాస్టర్ వచ్చిన తర్వాత ఈ కమర్షియల్ వేరే రేంజ్కి వెళ్ళిపోయింది ఈ ఫైట్స్. అప్పుడు విజయన్ మాస్టర్, రాజు మాస్టర్, యమహేమిలు తెలుగులో వాళ్ళే ఫుల్ బిజీ. రామారావు మన కృష్ణ గారి సినిమా చేసేవాళ్ళు, కృష్ణరాజు సినిమా చేసేవాళ్ళు, బాలకృష్ణ గారి, వెంకటేశ్వర గారి, నాగార్జునది, వీళ్ళిద్దరు పోటీ. ఆ మధ్యలో సావుల్ మాస్టరు, సుబ్రహ్మణ్య మాస్టరు, మిగతా మాస్టర్ వచ్చేవాళ్ళు, త్యాగరాజ మాస్టరు, వీళ్ళు వచ్చేవాళ్ళు, కృష్ణ సినిమాలు చేసేవాళ్ళు. ఎక్కువ ఫుల్ బిజీ అంటే వీళ్ళిద్దరే, విజయన్ మాస్టర్, రాజు మాస్టర్. అవును. సో రాజు మాస్టర్ చాలా వరకు ఎక్కువ సినిమాలో చిరంజీవి గారితో వర్క్ చేశారు. అవును. సో అంటే చిరంజీవి గారితో అప్పుడు మీరు కూడా ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి, సో ఎలా ఉండేది చిరంజీవి గారి ఫైటింగ్, ఆయన కష్టం ఎలా ఉండేది? అన్నయ్య ఒక్కొక్క హీరో ఒక్కొక్క స్టైల్ అన్నయ్య. ఓకే. ఒక్కొక్కరు ఒక స్టైల్. ఇప్పుడు చిరంజీవి గారు రాజు మాస్టర్ స్టైల్ ఉంటుంది, బాలకృష్ణ గారు ఆయన స్టైలు, ఆయనకి టచ్ చేయాలి బాలయ్యబాబు. మేము ఒకళ్ళు తన్నాలనుకోండి ఓవర్లాప్ చేస్తాం, టచ్ చేయలేము, చేయనివ్వడా? మేము చేయము, కమన్ తన్నంటాడు ఆయన బాలయ్యబాబు గారు. మాకు భయం, నువ్వు తంతేనే నాకు ఎమోషన్ వస్తుంది, ఓకే నువ్వు తనలేదు నాకు ఎమోషనల్ వస్తుంది, నాకు ఉగ్రవరూపం రాలుగా నేను కొట్టాలి అని చెప్పేవారు. అలా విజయశాంతి మేడం, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా ఒక స్టైలు, ఒక డిగ్నిటీ, ఒక క్రమశిక్షణ, ఒక టైమింగ్ ఉండేది. మేము ఫైట్ చేసేవాళ్ళం అంతా పెద్దోళ్ళతో. ఆ పెద్దలని దృష్టి పెట్టుకుని మేము చేసేవాళ్ళం. అంటే మనసు దగ్గర పెట్టుకొని మా గురుగారు ఏది చెప్పారో అది చేసి పక్క వచ్చి ఉండేవాళ్ళం, కెమెరా పక్కన ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో వెళ్ళి తిరుగుతున్నారు, సెల్ ఫోన్లు వచ్చేసినాయి, పట్టుకు ఎక్కడ పోతున్నారు, ఫైట్ మాస్టర్ దగ్గర ఉండట్లేదు, డ్యాన్స్ మాస్టర్ దగ్గర ఉండట్లేదు, డాన్సర్స్ ఎక్కడో పోయి కూర్చుంటున్నారు. మాకు అదంటే నా దృష్టిలో నేను ఫ్యూచర్లో ఫైట్ మాస్టర్ కావాలి అని పట్టుదలతోనే మా గురుగారు పక్కనే ఉండేవాడిని. ఓకే. కెమెరా ఇక్కడ ఉన్నా, మానిటర్ లేదు, కెమెరా పక్కన మా గురుగారు స్టూల్ వేసుకుని కూర్చున్న వాళ్ళు, ఆయన పక్కన నేను చేతులు కట్టుకున్నాను, ఎలా చేశారు, ఏం చేశారు, ఏ ఫ్రేమ్ పెట్టారు, ఏ లెన్స్ వేశారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని పక్కన ఉండి. అలా నేను మాస్టర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు చాలామంది కూడా మాస్టర్ అవ్వనే వస్తారు. అంటే సినిమాలో కొత్త కొత్త ఫైటర్స్ వస్తారు, వాళ్ళు అడుగుతారు, మేము చెప్పేస్తాం, బాబు నీకు జిమ్నాస్టిక్ వచ్చా, కర్ర ఫైట్ వచ్చా, కార్ హార్స్ రైడింగ్, టూ వీలర్ వచ్చా, స్విమ్మింగ్ వచ్చా అడుగుతాం. సార్ వచ్చేదంటే ఇలా ఉంటుంది మాకు ఫైటర్ అంటే చాలా రిస్క్ ఉంటుంది, కాలు చేయగలుగుతుండే, ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది బాబు, ఈ జాబు చాలా కష్టం, మీరు చేయాలంటే లేదండి మాకు ఇంట్రెస్ట్ అండి అంటే, అప్పుడు నేను మా సెక్రటరీ, మా ప్రెసిడెంట్ గారు, మా అడ్వైజర్ గారు, కమిటీ మెంబర్స్ నిర్ణయం తీసుకొని అబ్బాయి కొన్ని కండిషన్ పెడతాం. ఒక టూ ఇయర్స్ సార్ క్రమశిక్షణ ఉండాలి, టైమింగ్ మెయింటైన్ చేయాలి, లేట్ రాకూడదు, సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్లతో గొడవ పడకూడదు, కాస్ట్యూమర్తో గొడవ పడకూడదు, మేకప్లతో గొడవ పడకూడదు, ఇలా కొన్ని కండిషన్ పెడతాం. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాలి, కో డైరెక్టర్ వెళ్ళాలి, ఇలా అన్ని రూల్స్ పెట్టి అబ్బాయి పంపిస్తాం. ఆ తర్వాత అబ్బాయి రోజు నిదానంగా పైకి అలా వచ్చిన తర్వాత అబ్బాయి మంచి పేరు సంపాదించుకుంటాడు, లేదంటే ఎరుకుంటాడు. ఇంకా తన కష్టం బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు 2017లో యాక్షన్ కొరియోగ్రఫీకి అవార్డ్స్ ఆ కేటగిరీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మన సౌత్ సినిమాలకే ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి అనమాట యాక్షన్ కొరియోగ్రఫీలో. సో యాక్చువల్గా మనకి కంపారిజన్తో బాలీవుడ్ కంపారిజన్ వస్తే బాలీవుడ్లో మేకింగ్ చాలా బాగుంటుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది, ఇలా కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం. బట్ యాక్షన్ పరంగా సౌత్ ఇండియా నుంచి మాత్రమే ఎందుకు ఇంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది? ఒకప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు మా హైదరాబాద్ ఫైటర్స్ ఉంది, ఓకే,
హైదరాబాద్ యూనియన్లో మాది అంటే మేము లేని పుట్టలేదన్నమాట. 1972 నుంచి ఉంది అంటున్నారు. ఓకే. నేను చేరినప్పుడు చాలామంది ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని గుర్తింపు ఇలే ఇండస్ట్రీ. మేము ఏది వెళ్ళి అడిగినా వీళ్ళు గొడవ చేసే వస్తున్నారు. చెన్నై నుంచి ఫైట్ మాస్టర్ వస్తే వాళ్ళు 50 రావద్దన్నా గొడవే కదా, 50 అడిగేవాళ్ళం. వాళ్ళు వేసేవాళ్ళు కాదు. మేము వెళ్ళి అడిగినా వాళ్ళకి చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్కి డైరెక్ట్ సార్ మళ్ళీ గొడవ చేస్తున్నారు అని. మమ్మల్ని అట్లా బ్లేమ్ లేపారు చెన్నై మాస్టర్లు అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే గత 3 సంవత్సరాల నుంచి మా బాజీ మాస్టరు, మా ప్రెసిడెంట్ అలెక్స్ గారు, మా అడ్వైజర్ గారు, మా కమిటీ మెంబర్స్ ఒక స్టిల్గా మాకు ఐకమత్యం చేసాం. చెన్నై నుంచి మాస్టర్ వస్తే 50-50 అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు తర్వాత రాను మా స్టిల్ అనేది మేము పైకి తీసుకొచ్చాం ఫైటర్స్ గుర్తింపు. ఓకే. అలా పీటర్ మాస్టర్ మా ఇంట్లో జాయిన్ అయ్యాడు. విజయ్ మాస్టర్, వెంకట మాస్టర్, రామలక్ష్మణులు వీళ్ళందరూ మా ఈనోలో జాయిన్ అయింది కాబట్టి మా ఫైటర్స్కి గుర్తింపు వచ్చింది. బాగా నేను ఫైట్ బాగా కంపోజ్ చేసేవాడిని, వాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు, పోటీ పడేవాళ్ళం. ఆ మాస్టర్ బాగా చేస్తున్నాడంటే నేను బాగా చేయాలి, ఇంకో మాస్టర్ బాగా చేస్తున్నట్టే ఇంకో మాస్టర్ బాగా చేయాలి. ఇలా పోటీ పడి ఫైట్ అలా తీసుకొచ్చాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో కాకుండా నేషనల్ అవార్డులో హైదరాబాద్ సెంటివన్ నంబర్ 1 పొజిషన్ ఉంది. ఒకప్పుడు అలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉన్నది మొత్తం మారిపోయింది మొత్తం. సో దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా వస్తుంది. అవుట్పుట్. మాస్టర్ నాకు డౌట్, ఏం చదివారు మీరు? నేను థర్డ్ క్లాస్ చిన్నప్పుడు అంతే. అప్పుడే ఇంకా ఇక్కడికి ఇటు వచ్చేసారు? అప్పటికే వచ్చేసాను. అంటే నాకు డౌట్ మాస్టర్, అంటే ఇది వేరే ఉద్దేశంతో అడగట్లేదు. యాక్చువల్గా చాలా ఎక్కువ మంది ఫైట్ మాస్టర్లు కానీ చూస్తుంటే వాళ్ళు చాలా చిన్న వయసులోనే చదువు ఆపేసి ఇటు వచ్చేస్తూ ఉంటారు. రామలక్ష్మణ్ మాస్టర్లు చూసినా సరే, ఇప్పుడు మీ విషయం సరే, అంటే ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్తో, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో కమ్యూనికేట్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎడ్యుకేషన్, చదువు అనేది మీకు ఎక్కడ బ్యారియర్ అవ్వదా, ఇబ్బంది అవ్వదా? ఇబ్బంది కాదు. ఓకే. ఇబ్బంది నాకు ఎప్పుడు అలా లేదు. ఇప్పుడు చిన్న డైరెక్టర్ నాకు సబ్జెక్ట్ చెప్పినా దాన్ని వింటా, వాళ్ళకి కరెక్ట్ నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఫైట్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ చెప్పినా పెద్ద డైరెక్టర్ సిట్టింగ్ వేస్తాను. ఓకే. అదేం లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు, కొత్త కెమెరామెన్లు మంచి అవుట్పుట్ ఇస్తున్నారు, మంచి మేకింగ్ ఇస్తున్నారు. అలా మన తెలుగు సినిమా కూడా అలా పైకి వచ్చింది. అండ్ ఒక ఫైటర్ వచ్చేసి అంటే రోజు షూటింగ్లో చేస్తూ యాక్టివ్గా ఉండే ఒక ఫైటరు ఎలాంటి డైట్ తీసుకోవాలి? డైట్ అని ఉండకూడదు. ఓకే. ఫైట్ మాస్టర్ అయిన తర్వాత తీసుకోవచ్చు, కానీ ఫైటర్ అనేవాడికి బాగా 3 పూటలు తినాలి. సో ఎలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండకూడదు. ఎందుకంటే అబ్బాయికి చికెను, మటను, ఫిష్ తింటూనే ఉండాలి 3 పూటలు. వాడు పొద్దున్న 7 నుంచి 1 గంట వరకు పడుతూనే ఉంటాడు. ఓకే. దూకుతుంటాడు, పడుతుంటాడు, కంపోజ్ చేస్తుంటాడు, లేస్తుంటాడు, దెబ్బలు తగులుతుంటుంది. మళ్ళీ 1 గంట బ్రేక్ వేస్తారు, 2 గంటలకి స్టార్ట్ అవుతుంది, 6:30 వరకు పడుతుండాలి, చేస్తూ ఉండాలి, పరిగెత్తున ఉండాలి. అప్పుడు మన డైట్ ఉంటే వాడు అలసిపోతాడు కదా, కళ్ళు తిరిగిపోతాడు, నీరసం వచ్చేస్తుంది. అందుకే 3 పూటలు బాగా తినాలి. 3 పూటలు బాగా తినాలి, కష్టపడాలి. నేను 3 పూటలు తిని కూర్చుంటానంటే ఒళ్ళు వచ్చేస్తుంది. సో తింటుండాలి, కష్టపడాలి, బాడీ మెయింటైన్ చేస్తుండాలి. షూటింగ్ ఉంటే షూటింగ్ చేయాలి, షూటింగ్లో అయితే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఎప్పుడు ఫైటర్ అనేవాడు బ్రెయిన్ని షార్ప్గా పెట్టాలి. ఓకే. అంటే చాలా రిస్క్. తెలిసి మనం ప్రాణాలు వదులుతామని తెలుసు మనకు ఫైట్లో, కానీ ఎంతమంది జాగ్రత్త ఉండాలి. అవును కదా. ఇప్పుడు సడన్గా మనం తెలియకుండా జస్ట్ అలా వెళ్ళి స్పీడ్ వరకు అనుకో, జస్ట్ అలా ఉన్నాం, తప్పని ఎగిరి పడతాం, మొత్తం కొట్టుకుపోద్ది, కాలో చేయి ఇరిగిద్ది. అవును. అది తెలిసే పోతుంటే అదే తెలిసిపోతుండగా చాలా జరుగుతుండగా. అవును. అండ్ వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది మాస్టర్? ఫైటర్స్కి వచ్చి పర్ డే కాల్ షీట్ 4,430 రూపాయలు ఉంది. ఫిక్స్ అంటే వన్ డేకి ఈ పేమెంట్ ఉంది. ఓకే. 2 డేస్కి వచ్చి 8,970 రూపాయలు. అస్టర్కి వచ్చేమో 9,520 రూపాయలు 1 or 2 days. ఓకే. డైలీ ఉండదనయ్యా. ఉంటే నెలలో 5 రోజులు, 10 రోజులు, ఏదైనా పెద్ద హీరోలు ఉంటే 15 రోజులు ఫైట్స్కి ఉంటుంది. చిన్న సినిమాలు అనుకోండి, 1 day 2 daysలో మనకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దీపావళి, దసరా, సంక్రాంతి వచ్చిన ఫుల్ బిజీ ఉంటుంది ఫైటర్స్ వర్క్. 24 క్రాప్స్ కూడా ఉంటాయి. అప్పుడు అలా మళ్ళీ తగ్గింది అనుకోండి, అలా సులువుగా ఉంటుంది. కొన్ని రోజులు రోజుకి 30-40 సినిమాలు జరిగే ఉన్నాయి, 60-70 సినిమాలు జరిగే ఉన్నాయి, 10-15 సినిమాలు, 5 సినిమాలు అది జరిగి ఉన్నాయి. అప్పుడు అంటే తక్కువ షూటింగ్ జరిగినప్పుడు తక్కువ దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మంత్ మొత్తం మీద మహా అయితే ఒక 10 రోజుల వరకు వస్తే చాలా గొప్ప విషయం. బట్ మీ అసోసియేషన్ కార్డే 2 లక్షలు ఉంది అనుకుంటాను. అవును. సో మీ అసోసియేషన్ కార్డులో 2 లక్షల రూపాయలు కట్టి మంత్లో రోజుకి అంటే ఒక 10 రోజులు పని చేస్తే వాళ్ళు ఎప్పుడు సస్టైన్ అవ్వాలి? అంటే ఒకటేసారి యూనియన్లో కట్టరుగా,
60,000 50,000 70,000 కడతారు. ఓకే. మేము పెట్టేది 50,000 అంటే 2 lakhsనే. 50,000 ఫస్ట్ కట్టమ్మా, షూటింగ్ చేసుకుంటూ ఇన్స్టాల్మెంట్ షూటింగ్ చేసుకుంటూ 10,000 ఇవాళ 10,000 వచ్చింది, 1,000 రూపాయలు కట్టు. 20,000 వచ్చింది, 2,000 కట్టు. అలా. మాస్టర్ మీరు 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు అంటే నాకు తెలిసి ఏ రోజు కూడా మీరు ఒళ్ళు దాచుకుంది లేదు, కష్టపడుతూనే వస్తున్నారు. ఇప్పటిదాకా ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అయ్యారా? ఫైనాన్స్గా అయితే సెటిల్ కాలేదు. నేను చాలా మొమెంట్గా వెళ్తుంటా, అడుగు ఎక్కువ డిమాండ్ చేయను ప్రొడ్యూసర్లకి. కానీ ఇప్పటివరకు ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మా అమ్మ నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు పిల్లలు నేను మా తమ్ముడు అందరూ హ్యాపీగా ఉన్నాం. ఫైనాన్స్కి అయితే ఏం ఇబ్బంది లేదు. నాకు వచ్చేది వస్తుంటుంది. ఇప్పుడు నేను ఒక సినిమాకి 5 లక్షలు పెడతా ప్రొడ్యూసర్కి. ఓకే. మాస్టర్ అంత లేదా మా బడ్జెట్ రేపు 3 ఇస్తా అన్నారు. సరే సార్ అంట. సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఉంటాయి సార్? సంవత్సరం చేస్తా 6-7 నిమిషాలు చేస్తా 10 సినిమాలు. అందులో కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు ఇంత ఇచ్చి మాస్టర్ మా దగ్గర లేదు మాస్టర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ ఎంత చూస్తూ ఉంటారు. ఇలా చాలా ఉన్నాయి. నేను అడుగును. కొంతమంది డిమాండ్ చేస్తారు, కొంతమంది మాస్టర్లు మేనేజర్లు పెట్టున్నారు, డేట్ వాళ్ళ చూస్తారు. నేను ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క మేనేజర్ని పెట్టుకోలే. ఓకే. నేను ఏదున్నా మేనేజర్ పిలుస్తారు, మాస్టర్ పలానా ప్రొడ్యూసర్ మూవీ చేస్తారు వచ్చి కలవడం మాస్టర్ అంటారు. మేనేజర్తో వెళ్తా, మన హీరో మేనేజర్ దగ్గరనే. ఏమైనా పేమెంట్ ఉంటే ప్రొడ్యూసర్తో మాట్లాడతా, డైరెక్టర్తో మాట్లాడతా, లేదా డైరెక్ట్ మాట్లాడతా. ముందు మాస్టర్ చిన్న సినిమా నువ్వు చేసి పెడితే బాగుంటుంది, డిమాండ్ చేయకంటారు. సరే ఓకే సార్ అంట. సో ఇంకా సినిమాకి ఏది అవసరం అంతే కదా. ఇప్పుడు నేను సినిమాలో ఉండాలి, ఒకటే రోజు నేను సక్సెస్ కొట్టి అక్కడ వెళ్ళిపోవాలి లేదని. సినిమాలో నేను ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఆడపదవి చేసుకుంటూ వెళ్ళాలి, నా పేరు అలా శిరసాని పడాలి నా కోరిక. సూపర్. ఫస్ట్ మీరు ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నారు కదా, అంటే ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి. బాగా జాగ్రత్త తీసుకొని డూప్ని పెట్టుకొని రిస్కీ షాట్లు చేయని హీరోలు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం రిస్కీ షాట్లు చేస్తాము, మేము రీల్ షాట్లు చేస్తాము, అదే మాకు ఆనందం అని చెప్పి ఇంకొంతమంది హీరోలు ఉంటారు. ఈ రిస్కీ షాట్లు చేసే హీరోలు ఎవరు? రిస్కీ షాట్లు చేయకుండా డూప్ని ఎక్కువ ఉపయోగించుకునే హీరోలు ఎవరు మీకు తెలుసు? అందరూ చేస్తారనే. అందులో రిస్క్ అనేది చేస్తారు మనోజ్ రాక్. మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఏదన్నా పైనుంచి జంపులు గింపులు ఉంది అంటేనే డూప్ పెడతాం. మిగతా కింద గ్రౌండ్ ఫైట్ ఈ రోప్ షాట్ అని చాలామంది హీరోలు చేస్తారు. రోప్ షాట్లు అన్నీ చేస్తారు, అందరూ చేస్తారు రోప్ షాట్ అని. ఏదైనా జంపు, బిల్డింగ్ టు బిల్డింగ్ జంపు, లేదా పైనుంచి జంపు, లేదా లారీ పైనుంచి కింద దూకాలి, వెహికల్ వచ్చినప్పుడు పైనుంచి హీరో వెళ్ళినప్పుడు దానికి అవడానికి డూప్ పెడతాం రోప్. ఏదైనా రిస్క్ అదనా, అందుకొచ్చాను. మనోజ్ మాత్రమే ఏంది స్పెషల్? ఆయన వినడు, మాట వింటాడు, చాలా మంచి వ్యక్తి, వింటాడు. నేను దూకేస్తా మాస్టర్ అంటాడు. అంటే స్కిల్ ఉందా? ఓకే. పైనుంచి దూకేస్తా అంటాడు, బాబు బిడ్లేస్తా అంట, పొద్దు మాస్టర్ దూకేస్తా అంటాడు, బాబు రోపేస్తా అంటావు, లేదు దూకేస్తా అంటాడు. అప్పటికి బలవంతంగా నేను బెడ్లేస్తుంటా. బిందాసు చూడండి, బిందాసులో ఎక్కడ డూప్ లేదు, బెడ్స్ ఎక్కడ వాడలే. ఆ ఇంటర్వెల్ ముందు ఫైట్ కూడా చాలా అవును చాలా బాగుంటుంది. కేరళలో చేసాను. తర్వాత క్లైమాక్స్ ఇక్కడ ఒట్టనాగలపల్లి ఇంటి మీద బిల్డింగ్ టు ఒకటే షాట్, అదంతా రియల్ ఒకటే షాట్ చేశాడు. ఎక్కడ కట్ షాట్ లేదు. ఫస్ట్ ఇంట్లో మొదలు పెడితే ఇంటి నుంచి బయట పరిగెత్తి, బయట నుంచి ఎద్దుల బండి నుంచి సుమంకి ఇల్లు దూకి వచ్చి లాస్ట్కి కింద పడతాడు. ఒకటే షాట్. ఆ కింద పడిపోతే దమ్మైపోయింది. నేను వెళ్ళి మీకు ఊపిరి పోయి ఉంటుంది ఫస్ట్. మోహన్ బాబు తెలుసా ఈ విషయం? తెలుసు. తిట్టలేదు ఎప్పుడు మిమ్మల్ని? ఏం తిట్టలే. నేను చాలా కేర్ఫుల్ తీసుకుంటా. విష్ణు సినిమా చేసినప్పుడు కేర్ఫుల్ తీసుకుంటా. విష్ణుకి కావాల్సింది విష్ణుకి చేస్తా. మనోజ్ కావాలి మాస్టర్ రా ఇంటికి రా అంటాడు, ఫైటర్ తీసుకురా అంటాడు, ప్రాక్టీస్ చేస్తాము, ఇంకొకటి బాగా చేద్దాం అంటాడు. సరే బట్ అప్పుడు చేసేవాళ్ళం ఇంటి మనోజ్ ఇంటి మీదే. కానీ బాగా చేస్తారు రిస్క్. మిగతా కూడా చేస్తారు, అందరు హీరోలు చేస్తారు రిస్క్. కానీ నాకు మనోజ్ అంటే నాకు గుండె బాగుంటుంది. రూపొద్దు అంటాడు, బెడ్ బాబు నాకు ఏమైనా అయితే నేను సంబంధం చెప్పాలి. డాడీ కదా, మీరే రెస్పాన్సిబిలిటీ. ప్రొడ్యూసర్కి సంబంధం చెప్పాలి, డైరెక్టర్కి సంబంధం చెప్పాలి. మాస్టర్ మీరు ఆయన రియల్గా దూకుతాను తెలుసు కదా, ఎందుకు సేఫ్టీ లేదు అని అడతారు. ఇంకా అందుకు వచ్చని చాలా కేర్ఫుల్ తీసుకుంటా. బెడ్లు గిల్లు వేసి మాకు చాలా కేర్ఫుల్ తీసుకుంటా. మనోజ్ అయితే ఇంటర్వ్యూలో మన ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ రామకృష్ణలో చేసాం. ఏ మూవీ? ఇది బిందాస్. ఓకే. రియల్గా పడ్డాడు ఫైటర్ తీసుకొచ్చి. ఇది మన థమ్స్అప్ చైర్స్లో. ఓకే. వచ్చి బాటిల్ బాగా పగిలిపోయింది. అసలు గ్యాస్ లేవు, గ్యాస్ తీలే, వర్జం పెట్టేసాం. అలా తర్వాత కాలేజీలో ఒక ఫైటర్ అంతే అలా ఎగ్గురు గుద్దుకొని కింద వచ్చి పడ్డాడు మనోజ్.
ఐరన్ జాలీలు ఉంటుంది కదా, అది అంత దిగింది మనోజ్కి అబ్బా. ఇరిగి. చాలా నాకైతే భయం వచ్చి, బాబు వద్దు బాబు ప్లీజ్ బాబు అంటే మళ్ళీ చేస్తానంటు. అది పీకేసి మళ్ళీ 1 చేసాడు. చాలా రిస్క్ చేశాను. చాలామంది ఇప్పుడు నేను ఇద్దరమ్మలతో చిన్న చిన్న బిట్లు చేశాను, రామ్ చరణ్తో నాయకులు చిన్న చిన్న చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయలేదు, ప్రభాతో చేయలేదు, మిగతా హీరోలతో ఆల్మోస్ట్ హీరోలతో అందరూ చేశాను. ఎన్టీఆర్తో చేయలేదు, కళ్యాణ్తో కూడా చేయలే, ఓకే. తర్వాత అంతా చేశాను. సో మీరు చేసిన హీరోల వరకు కొన్ని రిస్క్ షాట్లు చేస్తారు, చేస్తారు. మాత్రం మనోజే. మొన్న కూడా అదే చేశాడు అనుకుంటా, దేంట్లోనో చాలా రిస్క్ చేశాడు. ఓకే. అంటే మీరు ఫైట్ మాస్టర్గా ఇప్పుడు ఉన్నారు సార్. అంటే 30 సంవత్సరాల కెరీర్లో మీరు ఫైటర్గా చేసుంటారు, ఫైట్ మాస్టర్గా చేసుంటారు, ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. మీ శిష్యులు కానీ, మీ ఫైటర్స్ కానీ, లేదా బయట ఫైటర్స్ కానీ ఎవరైనా షూటింగ్లో బాగా ఫైట్ చేసి దెబ్బలు తిన్నప్పుడు, వాళ్ళ బాడీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని కేర్ చేసే హీరోలు అంటే వాళ్ళని ఫోన్ చేసి పరామర్శించడం, వాళ్ళ జాగ్రత్తలు కనుక్కోవడం హీరోలు అంటే ఎవరు పేరు చెప్పారు? చాలామంది ఉన్నారు, ఒక్కడే కదండి. ఓకే. చాలామంది పలకరిస్తారు. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ ఏమన్నా ఒక మాస్టర్గా జరిగినప్పుడు ఈ హీరో ఇలా రెస్పాండ్ అయ్యాడు? అవుతారు, చాలామంది అవుతారన్నా. ఓకే. చాలామంది అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను నీతో వచ్చి నేను పని చేస్తున్నా, నాకు తగిలిన దెబ్బ మీరు అందిస్తారుగా. అవును. ఇప్పుడు అలానే ఇప్పుడు చిరంజీవితో షూటింగ్ చేస్తాను అనుకోండి, దెబ్బ తగిలింది, చిరంజీవికి పనిస్తారు, అలా ప్రతి ఒక్క హీరోలు పనిస్తారు, అదేమో ఉండదు. ఓకే. అదేం లేదు. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను, మనకి తెలుగు సినిమా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది, అంటే ఈ 30 సంవత్సరాల ఈ జర్నీలో ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. అంటే యాక్షన్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు వేరియేషన్ ఎలా ఉంటుంది సార్? అన్న సబ్జెక్ట్ అని మెయిన్, ఫైట్ ఒకటే. ఓకే. కథ ఇప్పుడు బాలబాబుకి పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్ ఉంది కాబట్టి పవర్ఫుల్గా ఫైట్ ఉంటుంది. చిరంజీవి కూడా అంతే, పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. కథ అన్న మెయిన్. ఫైట్ పుట్టుకొచ్చేది కథలనే. అంతే. కథతో కూడా మేము కంపోజ్ చేస్తాం. హీరో హీరోయిన్ అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఓకే. బట్ కథతో పాటు ఫైట్ పుట్టుకొస్తాం కాబట్టి దాని ప్రకారం కంపోజ్ చేసుకుని వెళ్తాం. అంటే మీరు చాలామంది హీరోలకి ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు, బట్ ఏంటంటే హీరోలకి ఫైట్స్ కంపోజ్ చేయడం వేరు, హీరోయిన్ ఫైట్స్ చేసే సందర్భంలో ఫైట్స్ కంపోజ్ చేయడం వేరు. నాకు తెలిసి మీరు విజయశాంతి గారికి కూడా చాలా ఫైట్స్ కంపోజ్ చేసి ఉంటారు, లేదా మీరు వర్క్ చేసి ఉండొచ్చు కూడా. వర్క్ చేశాను అంటే కంపోజ్ చేశాను, అస్టెంట్గా ఫైట్ మాస్టర్ చేయలేదు, అస్టెంట్గా చేశాను, కంపోజ్ చేశాను. సో విజయశాంతి గారి విషయానికి వస్తే హీరోలతో సమానంగా ఫైట్ చేస్తారని చెప్పి ఆమెకి చాలా మంచి పేరు ఉందన్నమాట. లేడీ సూపర్ పేరు వచ్చి కదా, లేడీ మధ్య. సో ఆమె ఎలా కష్టపడేది ఫైట్స్? అది చాలా కష్టపడుతున్నా. ఓకే. చాలా కష్టపడుతుంది మేడం, రిస్క్ తీసుకుంటుంది ఆమె కూడా. అంటే జంప్స్ చేసేటప్పుడు బాగా చేస్తుందన్నా. అప్పుడు బిడ్డలు లేకపోతున్నా. అవును. ఊళ్ళో ఇప్పుడు వచ్చినాయి అన్ని ఫోమ్ బిట్స్ రూపులన్నీ. అప్పుడు ఒరిగడ్డ ఉండేది, ఒరిగడ్డ వేసేవాళ్ళు అంతే. ఓకే. దూకేవారు అక్కడే. చాలా రిస్క్ చేస్తుంది మేడం. విజయసాయి అబ్బో అసలు కాళ్ళు ఎప్పుడు అక్కడ ఉంటుంది మేడం. అలా మా తర్వాత రోజా మేడం, ఆమె ఫైట్ బాగా చేస్తుంది. ఓకే. సౌందర్యతో చేసాము, ఆమె కూడా ఫైట్ బాగా చేస్తుంది. రమ్యకృష్ణ మేడం, వీళ్ళందరూ ఫైట్ బాగా చేస్తారన్నా. ఓకే. ఇన్నేళ్ళ ఈ ప్రయాణం నందు మాస్టర్కి ఎలాంటి ఒక సంతృప్తి ఇచ్చిందంటే ఏం చెప్తారు? నేషనల్ అవార్డు అది జస్టిఫై చేసేసింది. అంతే. నేషనల్ అంటే 20 సంవత్సరాల కష్టాన్ని ఈ హనుమంత్ తీర్చింది. ఓకే. ఉండేది నాకు, నేను బతుకమ్మ చేశాను, నంది ఒకటి రాలేదు, బిందాస్కి వస్తుంది అనుకున్నా. అవును, బిందాస్కి మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇంటర్వల్ ఎపిసోడ్కి క్లైమాక్స్ ఈ 3 ఫైట్లకి ఏదో ఒక ఫైట్కి వస్తుంది అనుకున్నా, రాలే. ప్రశాంతవరం వల్ల హనుమాన్కి రాముడే పంపించాడు అనుకుంటా, ఆంజనేయ స్వామిని. నేను ప్రతిరోజు జై శ్రీరామ్ జయరామ్ అనుకుంటున్నా. ఓకే. సో ఆ ఫలం అలా ఫలం. అండ్ మీరు ప్రశాంత్ వర్మతో పనిచేయడం ఇదే మొదట ఏం కాదు, నాకు తెలిసి జాంబిరెడ్డికి కూడా సింగిల్ కూడా చేశారు. అంతకుముందు రాజశేఖర్ది కలికి కూడా చేశారు. కలికిలో చిన్న ఎపిసోడ్ చేశాను. సో ప్రశాంత్ వర్మ గారితో మీకు మంచి అసోసియేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, జై హనుమాన్ ఎప్పుడు సార్? చాలా మంది వెయిటింగ్. అది అన్నయ్య స్క్రిప్ట్ రాస్తున్నారు, అవుతుంది, తొందరలో అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏ వర్క్ మీద ఉన్నారు ప్రశాంత్? ఇప్పుడు మాంకలేని సినిమా లేడీ ఓరియంటెడ్ అమ్మవారు మీద చేస్తున్నారు, షూటింగ్ జరుగుతుంది. అది అయిపోయినట్టు నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రభాస్ మీద అనుకుంటున్నారు అన్నయ్య. ప్రభాస్ సబ్జెక్ట్ కూడా అంటే నాకు తెలిసింది. ఓకే. నాకు తెలిసింది అంటే సబ్జెక్ట్ కూడా రెడీ అయిపోయింది.
ప్రభాస్ హీరో అనుకుంటున్నారని నాకు తెలిసింది ఒకరి ద్వారా. నేను అన్నయ్యని అడిగలే, ప్రసాద్ అన్నయ్య అడిగలే, ఓకే. వాళ్ళ టీంలో ఒకరు చెప్పారు అన్నమాట. అంటే ఎలాంటి మూవీ ఉండొచ్చు మాస్టర్? అది అన్నయ్య చెప్పాలి. మీకు తెలిసినట్టు ఉంది. నేను తెలియదు, సబ్జెక్ట్ తెలియదు కదా. ఓకే. అంటే ఈ దేవుళ్ళు డివోషనల్ మూవీనే ఉంటుందా, కమర్షియల్ మూవీ ఉండొచ్చా? కమర్షియల్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క స్టైల్ అన్నయ్య. ప్రసాద్ వర్మ నవ్వుతూనే ఉంటాడు, అసలు ఇంత సీరియస్ కూడా కాదు. ఓకే. అది 10 టేకులు అని 10 టేకులు అని ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఓకే వచ్చింది ఇస్తాడు. అట్లా నా ఫైట్లు కూడా అంతే. హనుమాన్ ఆవుకాయ ఆంజనేయ స్వామిలో ప్రతి ఫ్రేమ్ క్లోజ్లో పెడతాడు అన్నయ్య, మస్ట్ ఇంకో క్లోజ్లో. దానికి తగ్గట్టు కెమెరామెన్ శివగారు, మా ముగ్గురు టీం బాగా ఉంటుంది. ఓకే. అంతే టకటక నేను వెళ్ళిపోతుంటా, ఆయన మస్ట్ అంటాడు కెమెరామెన్, ఓకేనా, ఓకే రెడీ రెడీ అంటే అలా చేసుకుని వెళ్ళాం సినిమా. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరన్నా స్టంట్స్ కొరియోగ్రఫీ కోసం వాళ్ళ కెరీర్ని అటువైపు తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తుంటే ఆ కొత్త జనరేషన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? పైకి రావాలని కోరుకుంటా. పైకి రావాలని కోరుకుంటా. సార్ అంటే ఎలాంటి కష్టపడాలి అని చెప్తారు వాళ్ళకి? ఇక్కడ ఎలాంటి కష్టాలు ఉంటాయి? అన్నయ్య కష్టం ఉన్నప్పుడు సుఖం ఉంటుంది, సుఖం ఉన్నప్పుడు కష్టం ఉంటుంది అన్నయ్య. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, చెడు మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడతామనుకుంటాం తప్ప ఓకే అక్కడ ఓడిపోమనుకోం. ఇప్పుడు సినిమా కొత్త డేటర్ వచ్చినా పాత డేటర్ వచ్చినా ఎవరు వచ్చినా సినిమాని సక్సెస్ కొట్టాలే తీస్తాడు. అది ఫ్లాప్ అయితే అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, బౌంతులు వాళ్ళే. నేను ఫ్లాప్ అవ్వాలని ఎందుకు వచ్చి తీస్తా? సక్సెస్ కొట్టాలి అని ఉంటుంది కదా. అలా ఫైట్ మాస్టర్ కూడా ఫైట్ సక్సెస్ అవ్వాలి, ఫైట్ బాగా తీయాలని కోరుకుని తీస్తాడు. ఆ హీరో కూడా అంటే మాస్టర్ కొద్దిగా ఫైట్ ఏదైనా డిఫరెంట్ కంపోజ్ చేద్దాం మాస్టర్, నేను ఇలా అనుకుంటా మాస్టర్, నాకు కూడా పేరు రావాలంటే చేసిస్తాం. ఓకే భయ హ్యాపీ డన్, మీకు ఎలా అలా చేసిస్తాం. మీరు డైర్ ఉంటే మాకు ఇంకా డైర్. మాస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ కార్మికుల సమ్మె ఏంది? అది సమ్మె అన్నది పెద్దలు చెప్పాలి. ఎందుకంటే 30% అని ఇంతకుముందు 3 సంవత్సరాల ముందు అన్నారన్నమాట. ప్రతి 3 సంవత్సరాలకి వేజెస్ పెరగాలి. ఈసారి పెరగలేదు, మార్చిలో పెరగాలి మాకు స్టంట్. దిల్ రాజు అప్పుడు పెద్దలు మా సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి కమిటీ మెంబర్లు ఏమన్నారంటే ఒక 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని మాట్లాడి వేజెస్ మీకు పెంచుతామని చెప్పారు. ఆ టైం ఇప్పుడు 6 నెలలు అయింది. మొన్న వెళ్ళారమంట మళ్ళీ చాలామంది మన ఫెడరేషన్ నుంచి కౌన్సిల్ వెళ్ళారు. ఆ ఛాంబర్లో అక్కడ ఏం జరిగిందో ప్రొడ్యూసర్స్ వీళ్ళేమంటారు మనకు తెలియదు లోపల. కాబట్టి వచ్చారు, మన సండే రోజు కూర్చున్నారు. వాళ్ళు ఏదో 5% అన్నారంట, అది 30%. అది మన సండే మీటింగ్ వేసి రేపు నుంచి 24 crores ఎవరు షూటింగ్ పోవద్దు, మనకు వేజెస్ పెరిగినంత వరకు అని ఫెడరేషన్ ఛాంబర్లో మన ఫెడరేషన్లో అనిల్ గారు లెటర్ పంపించారు. అందుకు ఆగింది. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కార్మికులు మాత్రమే సమ్మె చేస్తున్నారా, లేకుంటే ఇప్పుడు మీరు మాస్టరు, ఇప్పుడు కెమెరామెన్ ఉంటారు, సో ఆయన కార్మికుల కిందకి రారు కదా? కార్మికులు వస్తాయి, ఆయన కూడా కార్మికులు. మేమంతా కార్మికులు. ఇప్పుడు షూట్ జరగడానికి లేదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మాకు యూనియన్ అన్నా, మా యూనియన్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్, అడ్వైజర్ ఉన్నా కమిటీ మెంబర్ వేస్తారు. నేను తప్పు చేసుకోండి, కమిటీ మెంబర్ వేసి బోర్డు వేస్తారు నేను తప్పు చేస్తే. ఇప్పుడు నందు మాస్టర్ గారు పలానా కంపెనీలో బ్యాడ్ వచ్చింది కాబట్టి ఒక 3 నెలలు సస్పెండ్ చేసాం అంటారు. అది మళ్ళీ జనరల్ బోర్డులో పెడతారు. దానికి నేను సమాధానం చెప్పాలి. ఓకే, అది అక్కడ జరగలేదు, నందుమాసం తప్పు చేయలేదంటే అక్కడ కనుక్కుంటారు మా వాళ్ళు, అది లేదా తీసేస్తారు. అలా ఛాంబరు మాకు ఏదైతే మన ఫెడరేషన్ ఏదైతే మాకు రూల్స్ ఇచ్చిందో వాళ్ళ లెటర్ మాకు 24 యూనియన్కి ఫెడరేషన్ వాళ్ళు లెటర్ పంపించినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆగిపోవాలి. సో ఇప్పుడు అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు షూట్ జరగడం అయితే బంద్ అయిపోయింది. జరుగుతున్నాయి 9-10 జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది. 30% ఇస్తానని చెప్పారు కదా. ఇట్లా మిగతా కంపెనీలు 30% ఇస్తామని లెటర్ ఇచ్చారు. బట్ నిర్మాతల సైడ్ నుంచి ఒక లెటర్ వచ్చింది కదా, మీరు ఎవరు ఇండివిజువల్గా 30% ఇవ్వద్దు, అందరం కలిసికట్టుగా ఉందాము, వీళ్ళని హోల్డ్ చేద్దాము, ఇలా పెంచుకుంటూ ఎలా పోతామని చెప్పేసి నిర్మాత మండలి నుంచి ఒక లెటర్ కూడా వచ్చినట్టుంది. తెలియదని అది. ఓకే, తెలియదు అదేం రాలేదు. మాట్లాడు పెద్దలు, మనం ఎంతనే మన వర్కర్లు ఏం చేసినా ప్రొడ్యూసర్లు గారు మా ఫెడరేషన్ తెలియాలి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి గురుగారు? నా ప్లాన్ ఏమైనా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఏం సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు కొత్త చేస్తున్నా, కొత్త హీరోలు 4 చేస్తున్నా. మన అల్లరి నరసింహ కూడా చేశాను. ఓకే, క్లైమాక్స్. ఇప్పుడు సాత్విక్ అనే అబ్బాయి ప్రేమిస్తా ఉన్నా అయిపోయింది, అబ్బాయి ఇంకొక 2 సినిమాలు చేస్తున్నా.
వైజాగ్ వల్ల ఒక 2 సినిమాలు చేశాను. పర్లేదు దేవుని వల్ల చిన్న చేసుకుంటూ అలా వెళ్తున్నా. ఓకే. అండ్ చాలా థ్యాంక్స్ గురువు గారు, ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు అనేది మన తెలుగు సినిమాకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. అది మా స్టెంట్కి రావడం అంటే మీ స్టెంట్ కాదు మాస్టర్, మాకే గర్వకారణం ఇది. మొత్తం తెలుగు సినిమా అంటే ఇన్ని సంవత్సరాలు గుర్తింపు లేక మీరు చెప్పినట్టు 2017 నుంచి ఇప్పటి వరకు 5 అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు మా యూనియన్కి. అది చాలా సంతోషపడుతున్నా. సో మీకు ఇలాంటి అవార్డ్స్ మరిన్ని రావాలని, మీ ప్రయాణం ఇలాగే సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మరి ఒకసారి ఐడ్రీమ్ మీడియా వారికి, అధినేత గారికి, అందులో పనిచేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.